అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరించి చెప్తున్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, ఒక కార్యమును నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మంచిదా, తక్కువ సమయం తీసుకుంటే మంచిదా వివరించండి అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, ఏ కార్యమైనా తొందరపడకుండా చక్కగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని తరువాత చేయడం మంచిది. అలా చేసిన కార్యములకు మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ కొంతమందికి ఓర్పు సహనము ఉండదు. ఏదో చెయ్యాలని తహతహ. అలాంటి వారు ఆలోచించి పనిచేసేవాడిని చూసి వారికి చురుకుదనం లేదు, అన్నింటా ఆలస్యమే, అది మంచిది కాదు. ఈ సందర్భంలో నీకు మేధాతిథి అనే మునికుమారుడైన చిరకారిని గురించి చెప్తాను విను అని అంటూ భీష్ముడు ఇలా చెప్తున్నాడు. చిరకారి ప్రతి పనిని చక్కగా ఆలోచించి చేస్తాడు. అందుకనే అతనిని చిరకారి అని పిలుస్తారు. ఒక సందర్భంలో మేధాతిథికి తన భార్య మీద కోపం వచ్చి ఆమెను చంపమని తన కుమారుడైన చిరకారిని ఆదేశించి బయటకు వెళ్ళాడు. ఏ పని అయినా చక్కగా ఆలోచించి చేసే చిరకారి మనస్సులో తండ్రి ఆజ్ఞను మీరడానికి వీలు లేదు కనుక తల్లిని చంపాలి. కానీ తల్లిని చంపడం కంటే మహాపాపం మరొకటి లేదు. తండ్రికి నచ్చ చెప్తాము అనుకుంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరించడం మహాపాపం అని పెద్దలు చెప్తారు. తల్లిని రక్షించుకోవడం కుమారుని ధర్మం. పుత్రునికి స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేదు కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని చంపితే నరకం తప్పదు. తండ్రి ఆజ్ఞను ధిక్కరించినా నరకం తప్పదు. తల్లి భూమి, తండ్రి బీజం. జన్మకు కారణమైన తల్లి, తండ్రి ఇద్దరూ ముఖ్యమే. ఎవరిని వదలడం కుదరదు. తండ్రికి కుమారుడు ప్రతిరూపం కనుక తండ్రి ఆజ్ఞను పరిపాలించిన కుమారునికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. తపస్సు, ధర్మము, విద్య ఇవన్నీ తండ్రికి ప్రతిరూపాలు. తండ్రికి ప్రీతి కలిగే పనులు చేసిన దేవతలు కూడా దీవిస్తారు. ఇక తల్లి వైపు కొయ్య నుండి అగ్ని పుట్టినట్లు తల్లి గర్భము నుండి కాళ్ళు, చేతులు, తల, ముక్కు, చెవులు మొదలైన అంగములతో కుమారుడు పుడతాడు. కుమారునికి జన్మనిచ్చే తల్లి ఎంతో గర్భక్లేశం అనుభవిస్తుంది. తల్లి తన బాగోగుల కంటే కుమారుల బాగోగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. తండ్రికి బిడ్డను పైపైన చూస్తాడు కానీ తల్లి బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. కనుక ధర్మశాస్త్రాలు తండ్రి కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. కొడుకు బాలుడైనా, ప్రౌఢ వయస్సులో ఉన్న వృద్ధుడైనా తల్లికి కొడుకు మీద ప్రేమ తగ్గదు. కనుక తల్లి ఈ జగతికి మూలాధారం. క్షుద్ర జంతువుకైనా ఉన్నత వంశస్థులకైనా తల్లి ఒకే విధంగా ఉంటుంది. తల్లి ఒడిలో లభించే జీవితం ప్రపంచంలో ఎక్కడా లభించదు.
ఎవరికైనా మాతృవియోగం కలిగినప్పుడు అతడు సర్వము కోల్పోయినట్లు బాధపడతాడు. ప్రపంచమంతా శూన్యమైనట్లు ఉంటుంది. మనసంతా చెలించిపోతుంది. ఉన్నవాడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా, బుద్ధి ఉన్నవాడైనా, బుద్ధి లేనివాడైనా వీరందరికీ తల్లి సంపదతో సమానం. తల్లి జీవించి ఉంటే సకల సంపదలు, సకల సుఖములు ఉన్నట్లే. అలాంటి తల్లిని చంపడం ఎలా చూసినా మహాపాపమే. ఈ విషయం తెలుసుకోవడం పెద్ద విద్యలు అవసరం లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి పెద్ద విద్యలు అవసరం లేదు. పశువుల కాపరికి కూడా ఇది తెలుసు. తల్లిని చంపడానికి మనసెలా వస్తుంది, చేతులెలా వస్తాయి? ఈ విధంగా పరిపరి విధాలుగా చిరకారి ఆలోచిస్తున్న తరుణంలో బయటకు వెళ్ళిన మేధాతిథి, అయ్యో, ఏదో చిన్న తప్పుకు భార్యను చంపమని కుమారునికి చెప్పి వచ్చాను. నా కుమారుడు తల్లిని చంపడు కదా, ఎంత తొందరపడ్డాను. అయినా నా కుమారుడు ఏ పని ఆలోచించి కానీ చెయ్యడు, తల్లిని చంపడు అని వడివడిగా ఇంటికి వస్తూ, కుమారా, నీ తల్లి నిన్ను 9 మాసాలు కని పెంచింది. నేను తొందరపడి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను. కానీ నువ్వు తొందరపడి ఏ పని చెయ్యవు అని నాకు తెలుసు అని అనుకుంటూ ఇల్లు చేరాడు. తండ్రిని చూసి చిరకారి తల్లిని చంపడానికని ఎత్తిన కత్తిని కిందకు పెట్టి తండ్రికి నమస్కరించాడు. అతడి తల్లి కూడా భర్తకు నమస్కరించింది. వారిరువురిని చూసి మేధాతిథి ఆనంద బాష్పాలు రాలుస్తూ వారిద్దరినీ దీవించాడు. మేధాతిథి ఒక కార్యం చెయ్యవలసి వచ్చినప్పుడు ఆలోచించి ధైర్యంగా చెయ్యాలి. అలాంటి వాడిని లోకం ఆర్యుడు అని అంటుంది. ఆలోచించక తొందరపడి పనిచేసేవాడిని లోకం అనార్యుడు అని అంటుంది. ఒక పని చెయ్యడానికి ముందు అతడు మిత్రుడా, శత్రువా, ఇతడు యోగ్యుడా, అయోగ్యుడని ఆలోచించి నిర్ణయించేవాడు బుద్ధిమంతుడు. అలాంటి వాడికి సకల శుభములు కలుగుతాయి అని అన్నాడు మేధాతిథి. కనుక ధర్మనందన, ఏ పని అయినా ఆలోచించి చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి అని భీష్ముడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీష్మునితో, పితామహ, నాకు శిక్షా విధానం గురించి వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మరాజా, పూర్వం ద్యుమత్సేనుడు, అతని కుమారుడు సత్యవంతుడు నడుమ జరిగిన సంవాదం గురించి చెప్తాను విను. వారిద్దరూ నేరస్తులకు వేసే శిక్షల గురించి చెప్తాను విను. ద్యుమత్సేనుడు నేరం చేసిన వారిని వధించడం ధర్మమని పెద్దలు చెప్పారు. సత్యవంతుడు హింస కర్మ అయినట్లే చేయడానికి కూడా కర్మ ఉంటుందా? ద్యుమత్సేనుడు, దొంగలు, హంతకుల వంటి వారిని వధించకుంటే లోకంలోని ప్రజలు బాధలు అనుభవించాలి అన్నాడు. అందుకు సత్యవంతుడు, అందుకు మరణదండన కంటే వేరు మార్గం లేదా అన్నాడు. ద్యుమత్సేనుడు, ఉన్నాయి, నేరానికి తగిన శిక్షలు ఉంటాయి. నేరం చేసిన వాడిని చూపులతో చంపడం, పరుషమైన మాటలతో బాధించడం, మందలించడం, ధనరూపంలో శిక్షలు విధించడం, శరీర అవయవములు తీసివేయడం వంటివి జరుగుతాయి. కానీ చంపదగిన నేరం చేసినప్పుడు మాత్రం చంపడం తప్ప వేరు మార్గం లేదు. నేరస్తుల ఎడ వీడు నావాడు, వీడు మిత్రుడు, బంధువు అని పక్షపాతం చూపడం కూడా నేరమే అవుతుంది. శిక్షలు విధించే రాజు ముందుగా తాను నీతిమంతుడిగా ఉండాలి. తన పుత్రులను, మంత్రులను, ఉద్యోగులను నీతిమంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే అతడు ప్రజాపాలనకు అర్హుడవుతాడు. తన దగ్గరకు వచ్చిన అభియోగాన్ని చక్కగా పరిశీలించాలి.
నేరస్తుని పట్ల, బాధితుని పట్ల మమకారం కానీ ద్వేషం కానీ లేకుండా సమదృష్టి వహించి తీర్పును చెప్పాలి. మరణదండనకు అర్హుడైనప్పుడు మాత్రమే నేరస్తునికి మరణశిక్ష వేయాలి. అలా చేసిన రాజుకు ఏ పాపము అంటని. మనం రోజు హత్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. లోభం చేత గాని, కామం చేత గాని మనస్సులో ఏమాత్రం శంక లేక నేరస్తులు హత్యలు చేస్తున్నారు. అలాంటి వారి పట్ల అహింసావృత్తి వహిస్తే హింస ప్రబలి ప్రజలలో భయాందోళనలు చెలరేగుతాయి. అహింస బ్రాహ్మణులకే కానీ రాజులకు, క్షత్రియులకు కాదు. రాజు దయాహృదయంతో ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాలి. అలాగే దుష్టులను శిక్షించాలి. అప్పుడే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. ఈ విధంగా పాలించడం రాజుకు అహింసా వ్రతం పాటించడమే అవుతుంది అని వ్యుమస్సేనుడు తన కుమారుడైన సత్యవంతునికి బోధించాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.